సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా కీలకం రాజకీయ పార్టీలకి, టీడీపీకైనా వైసీపీకైనా ఎవరికైనా. అందుకే ఇంతకుముందు మామూలుగా సలహాలు ఇచ్చారు, ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా నేరుగా సలహాలు ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ సోషల్ మీడియాకి ఒక సలహా ఇచ్చారు. ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వం మీద. వైసీపీకి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా చాలా ఫేక్ ప్రచారాలు చేస్తుంది, దాన్ని ధీటుగా మీరు కూడా ఎదుర్కోవాలి అంటూ టీడీపీ సోషల్ మీడియాకి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఎస్ఎం అంటే టీడీపీ, ఎస్ఎం బి అలర్ట్ అంటే దాని అర్థం అదే. ఎస్ఎం అంటే సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాను కూడా అలర్ట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా కీలకం. సోషల్ మీడియాకే కొన్ని సూచనలు ఇస్తున్నారంటే ఇంతకుముందు సోషల్ మీడియాని ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అదే కీలక పాత్ర, ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇక్కడ ఒకటే మాట, వైసీపీ ఫేక్ ప్రచారాలను సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫేక్ ప్రచారాలకు వాస్తవాలను ధీటుగా ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. దీనికోసం సంబంధిత నిపుణులను కూడా నియమించుకోండి. సోషల్ మీడియాలో సమర్థవంతంగా పని చేయకపోతే వైసీపీ చేసే దుష్ప్రచారాలనే ప్రజలు వాస్తవాలుగా నమ్మే ప్రమాదం ఉంది. ఇది 100% రైట్. ఇది ఇప్పటికి దారిలోకి వచ్చింది టీడీపీ. ఎందుకు అంటే మీడియాలో వచ్చే ప్రచారాలు, దుష్ప్రచారాలని ప్రజలు వాస్తవాలు అనుకుంటారని ఇక్కడ అనలే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను వాస్తవాలని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అంటే సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో టీడీపీకి ఎప్పుడో తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో తెలుసు, వైసీపీకి ఆలస్యంగా తెలిసింది. వైసీపీ చాలా లైట్ తీసుకుంది సోషల్ మీడియాని. జగన్మోహన్ రెడ్డి అయితే చాలా లైట్ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగని ఇంకా పూర్తిగా ప్రాధాన్యత ఏమి ఇవ్వాల, ఇంకా పూర్తిగా అంత సీరియస్గా కూడా ఏమి వెళ్ళట్లా వైసీపీ సోషల్ మీడియా. టీడీపీ సోషల్ మీడియాతో పోలిస్తే వైసీపీ సోషల్ మీడియా చాలా చాలా వెనకబడి ఉంటుంది ఇమీడియట్గా. కారణం ఏంటంటే ఓకే, వాళ్ళకి 1,00,000 కారణాలు ఉండొచ్చు. పైనుంచి అధిష్టానం నుంచి ఆర్డర్లు రావాలనో, అధిష్టానం లైన్ తెలుసుకోవాలనో ఉండొచ్చు. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే స్వేచ్ఛ అక్కడ లేకపోవచ్చు. కారణాలు ఏదైనా సరే టీడీపీ సోషల్ మీడియాతో పోలిస్తే వెనకబడుతుంది వైసీపీ సోషల్ మీడియా. కొంతమంది సోషల్ మీడియా అంటే వైసీపీకి అనుకూలంగా చేసేవాళ్ళు, వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళైతే బయట పెట్టుకుంటారు. కొంతమంది ఈ పాడ్కాస్టర్స్ ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఓపెన్గా చెప్పగలుగుతున్నారు, వాళ్ళ పార్టీ లైన్ కోసం ఆలోచించట్లేదు. కానీ పార్టీకి అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియాస్ మాత్రం ఆ లైన్ కోసం ఆలోచించి వెనకబడుతున్నాయి. ఈ లోపల వీళ్ళ ముందుకెళ్తున్నారు. అంతేకాదు అవి ఒక్కొక్కసారి తొందరపడి, లేదంటే పార్టీ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇంకొకటో వాళ్ళు చేసేది ఫేక్ అని తెలిస్తే పరువు కూడా పోతుంది. అది మళ్ళీ దానికి కౌంటర్ చేసుకోలేకపోతున్నారు. ఇంతకుముందు అమరావతి మునిగిపోయింది అంటూ దాని మీద లేదు ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పుకున్నప్పుడు, కానీ ఎక్కడో వాగు పొంగితే అది అమరావతి ప్రాంతంలో అని చెప్పారు, గుంటూరు దగ్గరది అని చెప్పి అది టీడీపీ సోషల్ మీడియా అది రివర్స్ కౌంటర్ ఇచ్చినప్పుడు, కానీ దాన్ని మళ్ళీ వీళ్ళు కౌంటర్ చేయలేకపోయారు వైసీపీ సోషల్ మీడియా. ఒక రకంగా అక్కడ ఫెయిల్ అయ్యి వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు ఎక్కువ చేస్తుంది అనే ఒక ముద్ర మూట కట్టుకోవాల్సి వచ్చింది. అది ఆలోచించుకోవాలి. అందుకే టీడీపీ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియాని అలర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, ఇమీడియట్గా ఫేక్ ప్రచారాలను తిప్పుకొట్టాలని ఆయనే నేరుగా సోషల్ మీడియాకి చెప్పడం అనేది ఇక్కడ కీలకమైన అంశం.